హలో ఆల్ వెల్కమ్ బ్యాక్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి బేబీకార్న్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాము. బేబీకార్న్ తో స్టార్టర్సే కాకుండా ఇలా కర్రీ కూడా చేసి చూడండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఫస్ట్ ఒక ప్యాన్ లో 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా బేబీకార్న్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు, 3 లవంగాలు, 3 దాల్చిన చెక్క అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ టమాటా ముక్కలను యాడ్ చేసుకోండి. టమాటాలను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకున్న తర్వాత మసాలాస్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ సాల్ట్, 3 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి అండ్ 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను. నెక్స్ట్ గ్రేవీ కోసమని 2 to 3 స్పూన్స్ పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని అందులోకి చిన్న టీ గ్లాస్ తో వాటర్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఆయిల్ పైకి తేలిన తర్వాతే బేబీకార్న్ యాడ్ చేయాలి, లేకపోతే బేబీకార్న్స్ అనేవి మెత్తబడిపోతాయి. బేబీకార్న్స్ యాడ్ చేసిన తర్వాత 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకొని ఫైనల్ గా కస్తూరి మేతిని క్రష్ చేసి యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. మీరు కూడా ఈ ప్రాసెస్ లో కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేసేయండి. బాయ్ బాయ్.